టైల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 8 భాగంగా ఈరోజు మనము రణమండల వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదోని పట్టణంలో ఉంది. ఇది 2 కొండలపైన వెలిసిన పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాలలో ఆదోని శ్రీ వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం అంటే ఇట్టే తెలిసిపోతుంది. ఆదోని పట్టణంలో 2 కొండలపైన ఉన్న ఈ పుణ్యస్థలం నిత్యం భక్త సందోహంతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ స్వామి కరుణ కోసం భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రానికి ఈ రోజు మనం వెళ్తున్నాం. ఇది ఒక కొండ పైన ఉంది. దారి కొంచెం కొండపైకి ఎక్కుతున్నట్టు ఉంటుంది, కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామి మనసులో తలుచుకొని బయలుదేరండి. ముందుగా ఈ ఆలయానికి వెళ్తున్నప్పుడు కుడివైపున మనకు స్వయంభూ వినాయక స్వామి దేవుడు కనిపిస్తాడు. స్వయంభూ శ్రీ గణపతి దేవాలయం. ముందు ఇక్కడ దిగి ఒకసారి వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొండపైకి ఎక్కచ్చు. చూడండి, స్వయంభూ వినాయకుడు. ఒక్కసారి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని తలుచుకొని మనం ప్రదక్షిణ చేసుకుందాం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వినాయకుని దర్శనం చేసుకున్నాం కదా, ఇక మనం రణమండల వీరాంజనేయ స్వామి ఆలయానికి బయలుదేరుతాం. ఈ ఆలయం చుట్టుపక్కల కూడా మనకు కోట కనిపిస్తూ, కోట మధ్యలో రహదారి కనిపిస్తుంది. కొంచెం ఈ ఆలయ చరిత్రను తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్య సైనిక స్థావరంగా ఉన్న ఆదోని ఆ రోజుల్లో యాదవగిరి లేక యాదాద్రి అని కూడా పిలువబడేది. విజయనగర సామ్రాజ్యం తరువాత బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలోకి ఆదోని వచ్చింది. అప్పుడు ఆదోని కోట బాగా అభివృద్ధి చెందబడింది అని అంటారు. ఇక్కడ కనిపిస్తుంది రణమండలం. మనం రణమండల క్షేత్రానికి దగ్గరలో ఉన్నాం. మీకు ఇంకొక మంచి విషయం చెప్తాను. మనం రణమండలికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు చిన్న కోనేరు సరస్సు అని అనుకోవచ్చు ఉంది. ఇక్కడ ఎల్లప్పుడూ తామర పూలు ఉంటాయట. నేను వెళ్ళినప్పుడు 1-2 తామర పూలు ఉన్నాయి. పచ్చగా చల్లని వాతావరణం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రణమండలికి వెళ్ళే దారి అతి దగ్గరలో ఉన్నాము. ఇదిగోండి, ఇలా టర్న్ అయిపోతే మనకి రణమండల ముఖద్వారం కనిపిస్తుంది. ఇక్కడ వెహికల్లో మనము స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత కంపల్సరీగా స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి. ఇది రణమండల ముఖద్వారం. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి వెళ్దాం. ఇది ముఖద్వారం. రణమండల ఆంజనేయ స్వామికి మనం వెళ్లాల్సిన ప్లేస్ లో ఫస్ట్ మనం దర్శించుకున్నది ముఖద్వారం. ఈ ముఖద్వారం రామ లక్ష్మణ సీతా సమేత హనుమంతుని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెట్లు స్టార్ట్ అవుతాయి. కంప్లీట్ గా మొత్తం 600 మెట్లు ఉన్నాయి. 600 మెట్లు ఎక్కితే కానీ మనకి వీరాంజనేయ స్వామి దర్శనం జరగదు. ఈ మెట్లు ఎక్కుతూ ఇంకా కొంచెం చరిత్ర తెలుసుకుందాం ఈ ఆలయం గురించి. విజయనగర సామ్రాజ్య పతనానంతరం బీజాపూర్ సుల్తాన్ల ఆధీనంలోకి వచ్చింది ఆదోని పట్టణం. ఆ కాలంలో ఆదోని కోటని బాగా అభివృద్ధి చెందించారు. ఆ తరువాత నవాబ్ సిద్ది మసూద్ ఖాన్ అనే రాజు పరిపాలించాడు. ఈయనకు అన్ని మతాలు సమానంగా ఆదరించేవాడు. ఆ విధంగా నవాబు రాఘవేంద్రులు అంటే అమితమైన భక్తి ఏర్పడింది. రాఘవేంద్రులు మహాసమాధి పొందబోతున్నారు అని తెలుసుకొని మంచాల గ్రామం, ప్రస్తుతం మంత్రాలయం, దానం చేయమని అడగగానే వెంటనే దానం చేశారు మసూద్ ఖాన్. తానొక ముస్లిం అయినందున హిందూ మందిరంలోకి అనుమతి లభించదు అని తెలుసుకొని వేదన పడగా రాఘవేంద్రులు స్వయంగా తనే ఈ కొండపైన వచ్చి ధ్యానం చేశారు అని చెప్తూ ఉంటారు. రణమండల 2 కొండల మధ్యలో ఉన్న పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో రాఘవేంద్రులు, గురువ్యాసులు రాయలు ఇక్కడే వచ్చారని, తను ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ ప్లేస్ లో రాఘవేంద్ర స్వామి ధ్యానం చేశారు అని చెప్తారు. రాఘవేంద్రుల తర్వాత గురువ్యాసు రాయలు ఇక్కడ వచ్చి తను కూడా ఇక్కడే కూర్చొని ధ్యానం చేశారు అని కూడా ఆనవాళ్లు ఉన్నాయి.
తోడు 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 రంగా తోడన్నాడై నీలవర్ణద బాల. గురు వ్యాస రాయలు వారు తమ అమృత హస్తాలతో స్వయం భూమూర్తైన శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి వారికి శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా భక్త ప్రహ్లాదుని ముని మనవడు సాటిలేని దాతగా కీర్తి ప్రతిష్టలను పొందిన శ్రీ బలిచక్రవర్తి ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఈ పుణ్యక్షేత్రం ఒకే కొండపై 3 కొండ శిఖరాలను నెలకొని ఉండటం, ఆ 3 శిఖరాలపై 3 ప్రసిద్ధి దేవాలయాలు నెలకొని ఉండటం ఇక్కటి విశేషం. శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ వామన తీర్థ బృందావనం, శివమారుతి ఆలయం అంటూ ఈ 3 ఆలయాలు ఆదోనికి ఎంతో వైభవాన్ని చాటి చెబుతూ ఉంటాయి. రణమండల వీరాంజనేయ స్వామికి ఈ పేరు రావడానికి ఒక ఉదాంతం ఉంది. పూర్వం ఆంజనేయునికి భైరవ దేవుడు అని పేరు ఉండేదట. అయితే విజయనగర సామ్రాజ్యంలో వీరభటులు ఇక్కడ యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ స్వామి అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళేవారట. అలా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి నినాదాలు చేస్తూ వెళ్ళినందుకే వారికి విజయం లభించింది అని నమ్మేవారట. ఇది ఈ వీర ఆంజనేయ స్వామి ఒక గొప్పతనం. మనము ఈ ఆలయానికి పైకి ఎక్కేటప్పుడు చుట్టూ ఆదోని యొక్క అందాలు చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్నది ఇంకా ఇది డెవలప్ చేస్తున్నారట. రాఘవేంద్ర స్వాముల వారు ఇక్కడ కూర్చొని ధ్యానం చేశారు కదా, అక్కడికి వెళ్ళడానికి చిన్న దారి అయితే కనిపిస్తుంది. ఇంకొక కొండ పైన మనకి ఆంజనేయ స్వామి, శివుడు అందరూ ఇక్కడ కనిపిస్తారు. అక్కడ వెళ్ళడానికి కూడా చిన్న రహదారి అయితే ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ కొండ ఎక్కాలంటే కొంచెం ధైర్యము కావాలి, కాళ్ళల్లో మనకు స్ట్రెంత్ కావాలి. సరే, ఇవాటికి రణమండల వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుందాం. ఈ ఆలయానికి ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడే శివలింగాన్ని పక్కనే నందీశ్వరిని ఫస్ట్ దర్శించుకోగలం. అలా మెట్లు ఎక్కుతూ ఇంకొంచెం దూరం పైకెళితే అక్కడ చిన్న ఆలయం సంతాన ఆంజనేయ స్వామిని కూడా దర్శనమిస్తారు. ఇలా మనము ముందు శివుణ్ణి దర్శనం చేసుకొని ఇప్పుడు సంతాన ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. మరి సుమారుగా ఒక 200 మెట్లు ఎక్కిన తర్వాత మనకి సంతాన ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఇది సంతాన ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం. ఈ స్వామిని మొక్కుకుంటే సంతాన ప్రాప్తి లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇది మనకి సంతాన ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మరి కొన్ని మెట్లు ఎక్కుతూ ఇప్పుడు ముందుగా వినాయకుని దర్శనం కలుగుతుంది మనకి కొండపైన. ఒకసారి ఇక్కడ చూసి వెళ్దాం. ఆదోని, ఇదంతా ఆదోని పట్టణం. సంతాన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మరి కొన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది మనము వీరాంజనేయ స్వామి దర్శనం కోసం. ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కినాక ముందుగా మనకి కుడివైపున వినాయకుడు దర్శనం లభిస్తుంది. ఇక్కడికి వచ్చి ముందు వినాయకుని దర్శనం చేసుకొని ఇదిగోండి కొన్ని ప్రదక్షిణలు వేసుకొని ఇంకా అయిపోయింది. ఇంకో 10 నుంచి 20 మెట్లు ఎక్కితే ఇదిగోండి ఇప్పుడు వీరాంజనేయ స్వామి దర్శనం లభిస్తుంది. ఇన్ని మెట్లు ఎక్కి ఇంత అలసట అంతా ఒక్కసారి ఆంజనేయ స్వామిని చూడగానే మన అలసట అంతా వెళ్ళిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగా ఉందో సింధూరంతో గల మన వీరాంజనేయ స్వామి. శ్రీ రామ 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 రామ. చూసారా, అభయహస్తం ఇస్తూ మనకి ఆంజనేయ స్వామి రూప దర్శనం. అభయహస్తంతో భక్తులకు దీవిస్తున్న స్వామివారు సింధూర వర్ణంతో మెరిసిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ఉత్సవం. అప్పుడు ఇక్కడ చూస్తున్నది స్వామివారి రథం అన్నమాట. పక్కనే మనకి హనుమాన్ చాలీసా కూడా ప్రింట్ చేసి ఉంటుంది. అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు స్వామివారి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు స్వామివారికి వెనుక వైపు ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, అక్కడ కాయిన్ పెట్టి కోరిక కూడా కోరుకుంటారు అనమాట. స్వామివారికి గోపురం అనేది లేదు. ఇక్కడ రామ లక్ష్మణ సీతా సమేత ఆంజనేయ స్వామి దర్శనంగా ఒక చిత్రీకరణ పెట్టారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మనము ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల మరి శివాలయము అన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. చూడండి, ముందుగా రామ లక్ష్మణ సీతా సమేతంగా ఇక్కడ మనకి రాముల వారి విగ్రహాలు ఉంటాయి. మరి పక్కన వెంటనే శివాలయం కూడా ఉంటుంది. ఇది శివాలయం, శివుని దర్శనం కూడా చేసుకోవచ్చు. తర్వాత అయ్యప్ప స్వామి, ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. పడి పూజ చేసుకుంటారు, అన్ని పూజలు కూడా ఇక్కడ చేసుకుంటారు. ఇదిగోండి, ఇది అభయ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం. సో చూసారు కదా స్వామివారి దివ్య దర్శనం. స్వామివారికి గోపురంతో కూడిన ఆలయం నిర్మించలేదు. ఆకాశమే గోపురం, సూర్యచంద్రులే దీపాలుగా, ఈ కొండలే పీఠంగా ఈ స్వామివారికి గోచరిస్తూ ఉంటాయి. స్వామివారికి ఆలయం నిర్మించేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయట. అయితే తనకు ఒకే ఒక రోజులో ఆలయాన్ని నిర్మించగలిగితే ఆలయ నిర్మాణానికి ఒప్పుకుంటానని, అలా కుదరనప్పుడు తనకు వాళ్ళు ఆలయమే వద్దని స్వామివారు ఒక భక్తుని కలలో కనిపించి చెప్పారట. అప్పటి నుంచి స్వామివారికి ఆలయాన్ని నిర్మించే ప్రయత్నాలు జరగలేదు. అయితే ప్రస్తుతం స్వామి చుట్టూ చలువరాలతో గోడలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్వామివారికి మరో ప్రత్యేకత, భక్తులను విస్మయపరుస్తూ ఉంటాయి. భక్తులు స్వామివారికి సమర్పించిన నాణేలు స్వామివారి విగ్రహం వెనక వెళ్ళి వీపు కంటిస్తే ఆ నాణేలు అయస్కాంతానికి అతుక్కున్నట్లు అతుక్కుపోతాయి. ఇది స్వామివారి మహిమలలో ఒకటి. ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత మేము కిందికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. కానీ మరి మనకి కుడివైపు సీతారాములు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఆంజనేయ స్వామి వెనుకాలనే ఇంత పెద్ద విగ్రహాలు, రాముడు సీత. చాలా మంచి ఆలయం ఉంది. ఇది మటుకు మిస్ చేసుకోకండి, దీన్ని తప్పకుండా చూసి వెళ్ళండి. ఈ ఆలయంలో మనకి చాలా ప్రశాంతత లభిస్తుంది. కొత్తగా నిర్మిస్తున్నారు, ఆలయం ఇంకా కొంచెం డెవలప్ జరుగుతూ ఉంది, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. రాముడు సీత అంత పెద్దగా అక్కడ కనిపించినప్పుడు ఆ విగ్రహాలు మనకి స్వయంగా రాముడు సీత వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉంటాయి ఈ ఆలయంలో. ఇది ఈరోజు ఆలయ విశిష్టత చరిత్ర. మీకు నచ్చినట్టయితే తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పి కమెంట్లో టైప్ చేయండి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ అని అంటేనే ఆనందము, మనకి మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతాయట. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దండి, జై శ్రీరామ్ అని చెప్పి టైప్ చేయండి. रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन समस्त लोका सुखिनो भवन्तु।